అలాగే ల్యాండింగ్ కూడా అలాగే వేస్తున్నారు, తప్పు. ల్యాండింగ్ కూడా కంప్లీట్గా మూలల్ని మూత చేయొద్దు, మూత వేయకూడదు. ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ మూత వేయకూడదు. కనీసం ప్రహరీకి ల్యాండింగ్కి లేదా ప్రహరీకి బాత్రూమ్కి 2 అడుగులైనా సరే, 1.5 నుండి 2 అడుగులైనా సరే ఖచ్చితంగా ఖాళీ అనేది ఉండాలి. అది కూడా ఏ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క ఇంటికి మాత్రం టచ్ కాకూడదు. ఆ విధంగా నిర్మాణాలన్నీ కూడా మీరు వాస్తుశాస్త్రం ప్రకారం చేసుకోవాలి. ఈ విధంగా కనుక మీ గృహంలో కనుక ఉంటే వాటిని తక్షణమే కనుక వాస్తుశాస్త్రం ప్రకారం మార్చుకోవటం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు మీకే జరుగుతాయి. కాబట్టి తూర్పు ఖాళీ, ఉత్తరం ఖాళీ వదిలి కూడా వాయువ్య మూల, ఆగ్నేయ మూల మూత వేసేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎవరో వేశారని చెప్పని వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వేయటం, వీళ్ళు వేశారని చెప్పని వాళ్ళు వేయటం, వాళ్ళకి అలాగే ఉంది కదా, వీళ్ళకి అలాగే ఉంది కదా అని చెప్పని అనుకోవటం. అంటే వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా అది వాళ్ళకు కూడా తెలియదు. మీరు గుడ్డిగా వాళ్ళని ఫాలో అవటం. అంటే వాడు వెళ్ళి బురదలో దూకాడని, ఊబిలో పడ్డాడని చెప్పని మీరు కూడా పడతారా? శాస్త్రాన్ని విస్మరించవద్దు. శాస్త్రాన్ని విస్మరిస్తే తప్పవు ముప్పులు, బాధలు తప్పవు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశాలను కూడా మీరు తెలుసుకోవాలి అనేటువంటిదే మా యొక్క ఆలోచన విధానం.